హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, నేను మీ వర్షిత వీరేష్. వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ మదర్. ఇప్పుడు మేమంతా కలిసి మహావతార్ లక్ష్మీ నరసింహస్వామి మూవీకి అయితే వెళ్తున్నామండి. మేము మా వదిన ఫ్యామిలీ ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాము. చాలా హ్యాపీగా ఉందండి ఇలాంటి ఒక దేవుడి సినిమాని థియేటర్లో చూడడం. ఇప్పుడున్న జనరేషన్లో ఫ్యామిలీ అంతా కూడా పిల్లల్ని కూర్చోబెట్టుకొని చూసే మూవీస్ అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చండి. ఇంకా ఇలాంటి భక్తి మూవీస్ ఏవైనా వచ్చినప్పుడు పిల్లల్ని తీసుకొని థియేటర్లో వెళ్ళి చూస్తున్నప్పుడు వాళ్ళు కూడా కొంచెం తెలుసుకోగలుగుతారు. అండ్ నాకైతే హ్యాపీగా ఉందండి. మా ఇంటి దేవుడు లక్ష్మీ నరసింహస్వామి, అండ్ ఇంకా మా లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన మూవీని నేను థియేటర్లో చూడడం అనేది చాలా చాలా మనసుకు సంతోషాన్ని కలిగించింది. ఇంకొన్న చిన్ను బాబు చూస్తున్నారు కదా, మంచిగా అర్థం చేసుకుంటారండి. వాళ్ళిద్దరు చెల్లెమ్మలు ముందుకు వచ్చి కూర్చున్నా కూడా తను మమ్మీకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి వెనకాలనే కూర్చుంటారు. చెప్పాను కదా, నేను మా వదిన ఫ్యామిలీ అంటే మేము మా వదిన ఫ్యామిలీ ఇద్దరం కలిసి వెళ్తున్నాం కదా. సో వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి. వదిన వాళ్ళు రెడీ అయితే ఇంకా అందరం కలిసి థియేటర్కి స్టార్ట్ అయిపోవాలి. ఇంకా వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంకా వదిన వాళ్ళు రెడీ అయితే అందరం కలిసి బయలుదేరిపోవడమే. అండ్ కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. నేను రెగ్యులర్గా మన ఛానల్లో మినీ బ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటానండి. నా లైఫ్ స్టైల్ని మీరు చూడొచ్చు. ఇంకా థియేటర్కి అయితే వెళ్ళిపోయాము. అండ్ మేము మా వదిన వాళ్ళ ఫ్యామిలీ కలిసి మూవీకి వెళ్ళడం ఫస్ట్ టైం అండి. అది కూడా లక్ష్మీ నరసింహస్వామి మూవీకి వెళ్ళడం నా మనసుకు చాలా సంతోషాన్ని కలిగించింది. మీలో ఎవరైనా మహావతార్ లక్ష్మీ నరసింహస్వామి మూవీ చూసారా అండి? చూస్తే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మూవీ స్టార్ట్ అయిన తర్వాత సెకండ్ సాంగ్ అనుకుంటానండి, అమ్మ పాడుతుంది భక్త ప్రహ్లాద కోసము. అంటే మదర్కి సన్కి మధ్యలో బాండింగ్తో ఒక సాంగ్ అయితే ఉందండి. సీరియస్లీ మూవీ చూసి ఇంటికి వచ్చిన తర్వాత ఒక 10-12 టైమ్స్ అయితే విన్నానండి ఆ సాంగ్. ఎంత నచ్చిందో, మనసుకు హత్తుకుపోయిందండి. ఆ సాంగ్లో మొత్తం నన్ను నా బాబునే ఊహించుకున్నాను నేనైతే. అంత చక్కగా నచ్చిందండి ఆ సాంగ్ నాకు. మేము థియేటర్కి వెళ్ళిన తర్వాత మూవీ స్టార్ట్ అవ్వడానికి అయితే ఇంకొక 20 మినిట్స్ టైం ఉందండి. ఇంకా నేను ఊరుకుంటానా, చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసేశాను, వీడియో క్లిప్స్. అండ్ పిల్లల్ని కొన్ని పోస్టర్స్ ఉన్నాయండి అక్కడ నించోబెట్టి కొన్ని ఫొటోస్ అయితే దించాను. అండ్ చిన్ను బాబుకి కొంచెం వామిటింగ్ వచ్చినట్టుగా అనిపించిందంట అండి. కారులో ఎక్కితే చాలు. నాది నా బాబు ప్రాబ్లం సేమ్ అండి, వామిటింగ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. అది బయటికి రాదు, లోపల మొత్తం దబిడి దిబిడైపోతుంది మా ఇద్దరికి కూడా. థియేటర్ ఎంట్రన్స్ లో మూవీస్ కి సంబంధించిన పెద్ద పెద్ద పోస్టర్స్ వేస్తారు కదండి. లాస్ట్ టైం కూడా మేము డైనోసార్ మూవీకి ఒకటి వెళ్ళినప్పుడు నేను ఒక బ్లాగ్ అయితే పోస్ట్ చేశాను. అక్కడ పోస్టర్స్ దగ్గర పిల్లల్ని నించోబెట్టి పిక్స్ తీస్తున్నప్పుడు ఆ పోస్టర్స్ లో పిల్లలు కలిసిపోయారండి. సో ఇప్పుడు కూడా కొన్ని పిక్స్ తీద్దామని చెప్పేసి ఇక్కడ పోస్టర్స్ దగ్గరికి అయితే పిల్లల్ని తీసుకొని వచ్చాను. ఈ పోస్టర్స్ దగ్గర కొన్ని వీడియో క్లిప్స్, కొన్ని పిక్స్ అయితే దిగామండి. ఇంకా మూవీ స్టార్ట్ అవుతుందని చెప్పేసి లోపలికి అయితే వెళ్ళిపోయాము. అండ్ మూవీ అయితే చాలా బాగా నచ్చిందండి నాకు. అండ్ నెక్స్ట్ మినీ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.